ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాటి శని, అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటవి, వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటుంది. అంటే ఫలానా రమేష్ అతని పేరు, మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా, మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరు రీత్యా ఉండేటువంటివి ఉంటవా, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకుందాం, లేదా వృషభ రాశి అనుకుందాం. మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి. అదేవిధంగా 7వ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము 9:56 PM మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము 7వ తారీఖు, మరి 8వ తారీఖు 1:26 వరకు కలదు. మధ్యలో 11:39, 11:40 మధ్యకాలంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి 7వ తారీఖు. మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి కొంతమేర ధైర్యంగా ఉండండి. ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత ఏర్పడే పరిస్థితి ఉన్నది. అంటే 7వ తారీఖు తర్వాత, సుమారుగా 7వ తారీఖు అనగానే నెక్స్ట్ డే నుండే కొందరికి ఉంటే దాని ఇంపాక్ట్ వారం 10 రోజులకు మరొకరికి ఉంటుంది. కనుక ఏది ఉన్నా కూడా మన ఆలోచన, యద్భావం తద్భవతి. మీకు మీరు ఎవరైనా ఏ రాశుల వారైనా కూడా ఇక్కడ ఈ ప్రిడిక్షన్ ఏమిటి అంటే జరగాల్సినటువంటి విషయం కానీ జరగబోయేటువంటి విషయం కానీ కొంతమేర మనకు తెలియబరుస్తుంది. ఎవరికి వారు నాకు బాగుంది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, ఇది రోజుకు ఒక 10-11 సార్లు అయినా కూడా మీరు అనుకోవడం ఎంతో మంచిది. సో ఎందుకు అంటే గతంలో 2020 ఆగస్టు నుంచి 2021, 22 ఈ సమయంకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో ఉన్నారు మిథున రాశి వారు. నేను చెప్పిన సమయంలో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇట్లా ఉండే. మరి 2023 మే నుండి 2024 ఈ 25 మే వరకు ఏదో కొంత గుడ్డిల మెల్లలాగా నడిచింది. ఇట్టి 2025లో కూడా, అంటే 2024 ఆగస్టు నుండే కొంత అనుకూలంగా కానీ ఏదన్నా ఒక్క పని మీకు సక్సెస్గా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నవి. సో మరలా ఈ 2025 ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత నుండి అనుకూలత తక్కువగా ఉంది. మీ మాటల వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, సందర్భాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. ఇక అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు, ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి మీకు రాబోతున్నవి. సో జాగ్రత్త.
నివాసంలో మార్పు, ఒక గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు, కొంత ప్రశాంతంగా ఉండేటువంటి జీవితంలో ఏదో ఇదేమిటి అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్నం తినే సందర్భంలో ఒక పచ్చిమిర్చి, కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి వస్తే తట్టుకోలేము. సో అలా ఏదో ఒక చేదు అనుభవము జరగబోతూ ఉన్నది ఈ సెప్టెంబర్ నెలలో. దానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా కొంత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఎవరైనా ఇంట్లో కన్సీవ్ అవ్వడం కానీ, మీ పిల్లలు కానీ, మీ కోడలు కానీ ఇలా కన్సీవ్ అయి ఓ కొడుకో బిడ్డను ప్రసవించేటువంటి మాసము సెప్టెంబర్ నెల. అంటే ఆల్రెడీ కన్సీవ్ క్యారింగ్గానే ఉంటారు. చెప్తున్న విషయము, ఈ సెప్టెంబర్లో 1వ తారీఖు నుండి 30-31 వరకు కూడా కొడుకు కానీ కూతురు కానీ ఎవరో ఒకరు జన్మించే పరిస్థితి ఉంటుంది మిథున రాశి జాతకుల వారి యొక్క ఇంట్లో. ఇక మరొక విషయం ఏమిటి అంటే, కొంత సంతృప్తి కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇది కూడా గమనించుకోండి. ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంత లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి సందర్భాలు, కొన్ని ఏవైతే మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుంటామో, ఈ పని కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి మనకు ఈ సందర్భంలో కొంత ఆ పనులు కుంటుపడుతూ ఉంటవి. ఈ సమయానికి ఇదైతే బాగుండు, ఖచ్చితంగా అయిపోతుంది అనే సమయానికి అక్కడికి వెళ్ళేసరికి వారు లేకపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా కొన్ని కొన్ని తలచినటువంటి పనులట కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది గమనించుకోవాల్సింది. ఇక వాహన యోగము, వాహనం కొనుగోలు కానీ, బంగారం కొనుగోలు కానీ, కారు కొనుగోలు కానీ, 2 వీలర్ కొనుగోలు కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి. బాగా దగ్గర వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. బాగా అంటే బాగా దగ్గర వ్యక్తులు మీకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త, అందరినీ నమ్మకూడదు. సో ఇక మరొక విషయం ఏమిటి అంటే, స్థాన చలనము, కార్యరంగంలో ప్రతికూలత, బంధుమిత్రులు కానీ పుత్రులతో కానీ కొంత విరోధాలు ఏర్పడేటువంటి పరిణామాలు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెల నుండి కొన్ని కష్టాలు ప్రారంభం కాబోతూ ఉన్నవి మిథున రాశి వారు. ఇది గమనించుకోండి. ఇట్టి సెప్టెంబర్ 7 రాహుగ్రస్త చంద్రగ్రహణము అయిపోయిన తర్వాత తప్పకుండా వెండి నాగపడిగలు, అదేవిధంగా ఒక రాగి పాత్రలో నెయ్యిని పోసి ఖచ్చితంగా అందులో ఇవి వేసి కొంత బియ్యము, ఉలువలు, మినుములు దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు. అదేవిధంగా మినప గారెలతో వడలతో ఒక దండను చేసి కాలభైరవునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఈ 8వ తారీఖు రోజు సమర్పించండి. 8వ తారీఖు తప్పకుండా ప్రదోష కాలానికి 5 నుండి 6 మధ్యలో ఏదైనా దేవాలయానికి ఇవి తీసుకొని వెళ్ళి చక్కగా కూడా మీరు అర్చన చేసుకొని స్వామికి సమర్పించండి. 108 వడలు, వడమాల. ఓకే. సో ఒక మాట, ఇదే 7వ తారీఖు రోజు కాశీ క్షేత్రములో నా ఆధ్వర్యంలో విశేషంగా రాహువు, కేతువు, అదేవిధంగా చంద్రుడు, ఈ గ్రహాలకు సంబంధించి వీటి అధిపతులకు సంబంధించినటువంటి మూలమంత్రాల జపాలు, మూలమంత్ర హోమాలు అక్కడ నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూర్చునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించి మీ గోత్రనామాలను బుక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.